స్థానాన్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. మీరు ప్రధాని కావాలి. దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి. రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్. సానుకూలంగా స్పందించిన రాహుల్ మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులతో సమావేశంలో ఆసక్తికర పరిణామం. చప్పట్లతో మారిమోగిన సమావేశ మందిరం. రేవంత్ శక్తివంతులంటూ రాహుల్ ప్రశంస. బీసీ రిజర్వేషన్పై ప్రైవేటు బిల్లుకు సుముఖం. తప్పు చేయను తలొగ్గను. ఇది నిన్న ఇంతకుముందు అనుకున్నట్టుగా నేను ప్రధాని కావాలని నేను బాగా బలవంతం పెట్టేసరికి రేవంత్ రెడ్డి లేదు నేను ఖచ్చితంగా ప్రధాని అవుతాను ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఆయన కోరడం, ఆయన చెప్పడం. అయితే నిన్న జరిగిన దానిలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ నిరుద్యోగులు కానీ, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి బాధితులు కానీ ఇట్లా ప్రజా సమస్యల అన్నిటిపై రాహుల్ గాంధీతో మాట్లాడడానికి ఏదైతే రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై మాట్లాడి వీళ్ళంతా బక్క జాడ్సన్ సామాజిక ఉద్యమ కార్యకర్త బక్క జాడ్సన్ ఆధ్వర్యంలో చలో వికారాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. చలో వికారాబాద్ పిలుపునిస్తే ఆ నిరుద్యోగులను, ఉద్యమకారులను వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. దాని గురించి ఎక్కడ ఒక చిన్న లైన్ కూడా ఈ పేపర్‌లో రాయలేదు. వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ రాహుల్ గాంధీ హైదరాబాద్‌కి వచ్చి వికారాబాద్ వెళ్ళారంటే ఎక్కడ కూడా ఏమీ లేకుండా ఏమీ లేవు అంటే అంతా ప్రశాంతంగా ఉందని చూపించే పరిస్థితి. అంటే ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకొచ్చే పనులు. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి విమర్శలు చేశారో ప్రజాపాలన లేదు, ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నారని ఇప్పుడు అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పి కూడా ఉద్యమకారులు కానీ, ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తాయి. కాబట్టి వాక్ స్వాతంత్రం లేకుండా, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా, అవన్నీ లేకుండా ఆందోళనలు అవేమి అంటే ఎవరు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడం అనేది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చబడే పరిస్థితి. ఇది మీరు ప్రధాని కావాలి అని ఆయన అడగడం అంటే ఇవన్నీ కూడా దేశానికి ప్రధాని అవుతానని రాహుల్ గాంధీ చెప్పడం ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా అంటే ప్రజల సమస్యలకు సంబంధించి లేకుండా ఇలాంటివన్నీ హైలైట్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. తప్పు చేయను తలొగ్గను. మోదీ తప్పులు చేశారు కాబట్టి అమెరికాకు లొంగిపోయారు. ఆదాని చీకటి ఒప్పందాల చిట్టా అమెరికా ప్రభుత్వం దగ్గర ఉంది. రాహుల్ గాంధీకి సంబంధించి నేను తప్పు చేయను లొంగిపోను అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నేను మోదీ అమెరికాకు లొంగిపోయారని చెప్పి కామెంట్స్ చేస్తున్నాను. యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడు